అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి పిల్లల భవిష్యత్తు పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, పెళ్లిళ్ళు విషయం కావచ్చు, ఏ సమస్యలైనా మీరు నిరభ్యంతరంగా కాల్స్ చేసి అమ్మతో మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెట్టేసిద్దాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. రైట్ అమ్మా. ఇప్పుడు నిజంగా ఎవరు ఎన్ని సంపాదించుకున్నా ఏం చేయాలనుకున్నా ఒక సెటిల్మెంట్ అంటూ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అబ్బా లైఫ్ లో నాకు ఇంకా ఈ సెటిల్మెంట్ కావాలి, ఇంతవరకు సంపాదించుకుంటే చాలు అని అనుకున్నా కానీ ఆ పాయింట్ వరకు చాలా మంది కూడా అనుకున్నప్పటికీ కూడా రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో దీనికి ఏం పరిహారాలు చేస్తే వాళ్ళు అనుకున్నవి సాధించగలుగుతారు? వాస్తవంగా నమ్మకం విశ్వాసంగా చేస్తే డెఫినెట్గా సాధిస్తారు. అయితే డైనమా పడుతుంటారు ఎక్కువ మంది. ఈ పని చేస్తే అవుతుందా కాదా, అవుతుందా కాదా, ఏదో ఎందుకు ఇప్పుడు నేను సర్వసిద్ధిమాల అని చెప్తుంటా జనరల్గా. అది మంచి ఉద్యోగం రావాలన్నా, వివాహం కుదరాలన్నా, దృష్టిదోషం పోవాలన్నా సర్వసిద్ధిమాల అని ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా తెలియజేస్తూనే ఉన్నా. దాన్ని శక్తి కంకణం టాపిక్ కావచ్చు, అంటే సందర్భం వచ్చిందని తెలియజేయటం. శక్తి కంకణం కానీ నెగిటివ్ పోతుంది అని చెప్పేసి అది మన మీద అంటే నమ్మకం విశ్వాసంగా అమ్మ చెప్పారు కాబట్టి ఇది తీసుకుంటే తెలుసో తెలియకో ఎన్నో ఖర్చు పెడుతుంటారు. లక్షలు ఖర్చు అయిపోతుంటాయి. కానీ ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం అని చెప్పేసి మరి అమ్మ అంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి మేము కూడా విశ్వసించి తీసుకుంటే అవుతుంది అని చెప్పి నమ్మకంగా తీసుకునే ప్రతి వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ చెప్పేవాళ్ళు. నిజంగా 1 వీక్లో వివాహం కుదిరింది అనేవాళ్ళు, లేదా ఒక 2 months లోపే మంచి ఉద్యోగం వచ్చింది అనేవాళ్ళు, లేదా ప్రమోషన్ వచ్చింది అనేవాళ్ళు. ఇట్లా పాజిటివ్ రిజల్ట్ చెప్పేవాళ్ళు. నిజంగా ఎవరన్నా కొద్దిమంది ఉంటారు, 1000 100 ఉంటారు కొద్దిమంది. ఇది తీసుకుంటే అవుతుందా అది ఎలా ఉంటుందో ముందు చూపించండి అంటే. కొన్ని ఎలా ఉంటాయంటే బాగుండదు. ఒకటి ఏంటంటే నువ్వు నమ్మకంగా తీసుకోదలుచుకుంటే తీసుకో, డెఫినెట్గా అవుతుంది. లేదు డైనమా పడుతూ ఉంటారు, వాళ్ళకి అసలు పని అవ్వదు, నిజంగా కూడా అవ్వదు. వాళ్ళు 99 సార్లు సందేహపడి అవుతుందా కాదా అనుకుంటూ ఫైనల్గా తీసుకుంటారు. వాళ్ళకి అసలు పని అవ్వదు, వాస్తవంగా కూడా అవ్వదు. ఎందుకనంటే మన మనసు ఏం చెప్తుందో అదే జరుగుతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా కనుక ఏ పనైనా సరే చేస్తే, నమ్మకంగా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే డబ్బు సంపాదన విషయం కూడా అంతే. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి, నాకు సక్సెస్ అవుతుంది, నేను సాధించగలను అనుకుని గనక ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వెళ్ళగలుగుతారు. ఎప్పుడు అక్కడితోటే ఆగిపోతుంటారు. ఈ ఆలోచనతోటి సగం జీవితం గడిచిపోతుంది. ఏం చేయాలి అని కొంతమంది ఆలోచిస్తారు. బిజినెస్ చేయాలా, ఉద్యోగం చేయాలా, బిజినెసా, వ్యాపారమా, ఉద్యోగమా, భాగస్వామి వ్యాపారమా, డెసిషన్ తీసుకోలేరు కొద్దిమంది. అలాంటప్పుడు సంప్రదించాలి ఎవరినైనా సరే. ఒక సిద్ధాంతిని అప్రోచ్ అవ్వాలి, ఒక ఫైనల్గా ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతం గ్రహస్థితి ఎట్లా ఉంది అనేది కూడా కనుక్కోవాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదా. ఒకవేళ కనుక లేదు అని అంటే దానికి మనం ఏ పరిహారాలు చేస్తే సక్సెస్ అవుతాము అది కూడా తెలుసుకొని చేయాలి. రెమెడీస్ చేస్తుండాలి ఎప్పుడైనా సరే. ఆస్ట్రాలజీ పరంగా అయినా, న్యూమరాలజీ పరంగా అయినా, మరి ఏ ఇతర శాస్త్రపరంగా మనం చూసినా ఇప్పుడు ఎన్నో తెలియచేస్తూ ఉంటావు. లోపలికి వచ్చే సమయాన్ని బట్టి కావచ్చు, ముఖ కవళికలను బట్టి కావచ్చు, హస్తరేఖలు కావచ్చు, ఏ శాస్త్రమైనా సరే నమ్మకంగా నువ్వు ఆచరిస్తే మాత్రం పరిహారం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అవుతుందా కాదా డైనమా పడుతూనే ఉంటారు కొంతమంది. సగం నమ్మకంతో అస్సలు పని అవ్వదు. ఫస్ట్ నమ్మకంగా ఉండాలి, నెంబర్ 2 పాజిటివ్గా ఉండాలి. మన ఇళ్లలో కూడా కొంతమందిని గమనిస్తుంటాం, పాజిటివే ఆలోచిస్తుంటే డెఫినెట్గా అంత పాజిటివే జరుగుతుంది. నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటే అది నెగిటివే చూపిస్తుంది. మన కాళ్ళు కానీ మన మనస్సు కానీ ఎటువైపు అయితే పెడుతుందో అదే జరుగుతాయి. కాబట్టి బీ పాజిటివ్ అని చెప్పేది అందుకోసం. వాళ్ళు కనుక చక్కగా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఏదైనా వస్తువు కలెక్ట్ చేసుకోవడం విషయం కావచ్చు, లేదా వాళ్ళకుగా వాళ్ళు ఏదైనా సంకల్పం, నేను ఈ వర్క్ చేయాలి, చేస్తే సక్సెస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అవ్వకపోవటం అన్నదే లేదు, పని అయ్యి తీరుతుంది. అది నమ్మకం విశ్వాసం అంతే. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు సంఖ్యాశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్నారు కాబట్టి మామూలుగా అయితే 1 నుండి 9 వరకు లెక్క పెట్టుకుంటే చాలా మంది కూడా కార్ల విషయం కావచ్చు, ఇంటి నెంబర్ల విషయం కావచ్చు, లేదంటే ఇంకేదైనా పర్సనల్ లాకర్స్ విషయం కావచ్చు, ఏదైనా 9కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో జాతక పరంగా అది అందరికీ 9 సెట్ అవుతుందా, లేదంటే ఇంకేదైనా నంబర్స్ మార్చు? అందరికీ సెట్ అవ్వదు. వాళ్ళు
అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, నాకు లక్కీ నెంబర్ తెలీదు అన్న వాళ్ళకు కూడా ఒక లక్కీ నెంబర్ అనేది ఇవ్వచ్చు. పేరుని బట్టి నేమాలజీ అని అంటాం. నేమాలజీని బట్టి ఒక లక్కీ నెంబర్ని సూచన చేయటం అనేది జరుగుతుంది. అంతేగాని నెంబర్ 9 అనేది అందరికీ 9 వస్తుందని అయితే లేదు, రాదు. ఎవరి లక్కీ నెంబర్కి రిలేటెడ్గానే వాడు అది ఎంచుకోవాలి. అందరికీ రాదు, అది బెడిసి కొడితే రివర్స్ అవుతాయి. జనరల్గా 9 నెంబరు అనేది ఇప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేది మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎక్కువ 9 నెంబరు అంటే లక్కీగా ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా కనుక ఉంటే ఫెచ్చింగ్ అంటారు, వాళ్ళకి సక్సెస్ఫుల్ బాగుంటుంది. లేదు అంటే రివర్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళది అసలు ఏది తెలియకుండా నేను 9 అంటే హయ్యెస్ట్ కాబట్టి ఆ అంకె అనేది అంటే ఏ సంఖ్య ఉన్నా సంఖ్యను అంకెగా మార్చుకోవాలి మనం. అంకెగా మార్చుకోవటము అన్నప్పుడు నెంబర్ 9 అనేది హయ్యెస్ట్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు కొంతమంది లక్కీ నెంబర్ 2 అంటాం. ఆ 2 అనే విషయం ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, బహుశా తెలియకుండానే తను 9కి పోయాడు అనుకో. 2 అనేదేమో జలంకి సంబంధించింది, ఆ 9 అనేది అగ్నికి సంబంధించింది, అంటే మీన్స్ కాస్త కుజగ్రహానికి సంబంధించింది. సో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. జనరల్గా రివర్స్ జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకసారి లక్కీ నెంబర్ ఏమిటి అనేది తెలుసుకోవటం చాలా చాలా మంచిది. లక్కీ వాళ్ళకిగా వాళ్ళు హాఫ్ నాలెడ్జీతో కూడా కొంతమంది వాళ్ళగా వాళ్ళే వేసుకుంటారా, చాలా తప్పు. నేను ఇంతకు మునుపు కూడా తెలియజేసినది, తెలుసో తెలియకో మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ పర్ఫెక్ట్గా తెలుసుకోవటం మంచిది. అలాగే వైబ్రేషన్స్ అంటారు. ఆ నేమాలజీ విషయంలో కూడా ఆ నేమ్ అనేది ఎలా ఉంది ఏమిటి, లేదా ఏమన్నా ఒక అక్షరం యాడ్ చేయాలా, డిలీట్ చేయాలా, అది తెలుసుకోవటం చాలా మంచిది. తెలుసుకొని కనుక మన లక్కీ నెంబరు ఇప్పుడు కార్ విషయం కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఈవెన్ మొబైల్ నెంబర్ కావచ్చు, హౌస్ నెంబర్ కావచ్చు, ఏదైనా మనం తీసుకునేటప్పుడు కనుక లక్కీ నెంబర్ని ఫాలో అయితే మాత్రం ఏదో మనకు అదృష్టం కలిసి రావటము అనేమి కాదు. మంచి జరగకపోయినా చెడు జరగకుండా ఉంటే చాలు. ఎవరైనా సరే కోరుకోవాల్సింది ఏదో పుణ్యం చేయకపోయినా పర్లేదు కానీ పాపం మూట కట్టుకోవద్దు అని అంటారు. అలాగే ఇది కూడా మనకేంటంటే ఎంతో కలిసి రావడం కాదు. ఇప్పుడు కలిసి రావాలి కలిసి వస్తుంది కరెక్టే, కానీ అది ఎలా ఉన్నా చెడు జరగకుండా ఉంటే చాలు. అంతే, క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి వస్తే చాలు. వెహికల్స్ అనుకో క్షేమంగా బయటికి వెళ్ళి లాభంగా తిరిగి రావాలి. అలా తిరిగి రావాలి అని అంటే కూడా వీటికి కూడా నేను ఇంతకు పూర్వం చాలా చాలా రెమెడీస్ అనేది తెలియచేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. GSITASARME అని సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేశాను యథార్థంగా. అది గనక చూస్తే అసలు కలిసి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వీటికి సంబంధించింది కూడా నేను చాలా తెలియచేశాను. ప్రస్తుతం మనకు సమయం తక్కువ కాబట్టి ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్ మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? సౌమ్య గారు, గట్టిగా మాట్లాడాలి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాన్న, సమస్య ఒక్కటే చెప్పు. అమ్మ చెప్పు నాన్న, శుభాశీస్సులు చెప్పమ్మా. ఓకే, సమస్య చెప్దాం అనుకున్నావు, ఏమడుగుతావు సమస్య? వివాహం ఎన్ని సంవత్సరాలైంది? ఓకే ఓకే, సంతానానికి సంబంధించి ఫస్ట్ విను నాన్న. సంతానానికి సంబంధించి ఎప్పుడు కూడా దంపతుల ఇద్దరి జాతకము అనేది అవసరము. ఎప్పుడైనా ఒక అపాయింట్మెంట్ తీసుకున్నా మరొక నేను ఇద్దరిది చూస్తా. సంతాన విషయంలో మాత్రం తప్పనిసరిగా భర్తది కూడా అవసరం నాన్న. సరే, ప్రస్తుతం కాలు కలిసింది అడిగావు కాబట్టి తెలియచేస్తున్నాను. ఒక 11 రోజులు ప్రతిరోజు కూడా 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయాలి నాన్న. 11 డేస్ కంటిన్యూస్గా, ఒకరోజు కూడా బ్రేక్ రాకుండా జాగ్రత్తగా 11 డేస్ కనుక చేయటం చాలా చాలా మంచిది. ఇన్ కేసు బ్రేక్ వచ్చింది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి నాన్న. అలా 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇలా రావి చెట్టు కింద కావచ్చు, అలా జంట నాగులు ప్రతిష్ట ఉంటాయి, వాటికి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. అలాగే శివ కుటుంబము ఉంటుంది. శివ కుటుంబం ఫోటో ఒకటి పెట్టుకొని ఒక 40 రోజుల పాటు, ఒక మండలం పాటు నేను పూజ చేద్దాము అని సంకల్పం అనుకొని చక్కగా శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, అలాగే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ నలుగురివి కూడా ప్రతిరోజు అష్టోత్తర శతనామాలు చదవటము, లేదు అంటే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర జపము అనేది చేసిన 40 రోజుల పాటు కూడా ఏకాగ్రతగా చక్కగా
ఒక పూలదండ సమర్పించటం, గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, మీకు సంతానానికి సంబంధించి కూడా ఎన్నో శ్లోకాలు అందులో ఉంటుంటాయి నాన్న. మీకు జనరల్గా సంతానం లేదా పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలవండి. కలిస్తే కూడా నేను వ్యక్తిగతంగా రాసివ్వటం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా ఒక మంత్రం, ఓం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అన్న ఆ మంత్రం కావచ్చు, లేదా ఆపదామపహర్తారం అసలు అది ఉంటుంది, అది కావచ్చు. అది చక్కగా కొన్ని మంత్రాలు ఏమైనా తీసుకొని నమ్మకం విశ్వాసంగా ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఇద్దరి జాతక పరిశీలన అనేది అవసరం కాబట్టి ఒకసారి ఎప్పుడైనా ఫోన్ అపాయింట్మెంట్ అయినా తీసుకోండి, లేదా డైరెక్ట్గా అయినా. ఎప్పుడు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను, హైదరాబాదు. వచ్చి ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఓకే అమ్మా, ఇక దైవిక వస్తువుల గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎడ్యుకేషన్ లాకెట్ గురించి. ఓకే, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా తెలియజేస్తున్నాను. మ్యాక్సిమం పీపుల్కి తెలుసు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. డైరెక్ట్గా వస్తే నేనే బొట్టు పెట్టి ఆ లాకెట్ కట్టడం జరుగుతుంది. రాలేని వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటము అనేది జరుగుతుంది. అది బుధగ్రహానికి సంకేతంగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అందజేయటం జరుగుతుంది. అది వాస్తవంగా ఎవరైనా సరే వాళ్ళకి అక్షయాభ్యాసం అయిన దగ్గర నుంచి కూడా అది ధరించవచ్చు. అది కూడా ఇంత మునుపు తెలియజేసినట్టు అదొక నమ్మకం విశ్వాసం అంతే. ఇప్పుడు కొంతమంది పిల్లలు మెడలో ఉంచుకున్నంత కాలం, అది నా మెడలో ఉన్నంత కాలం నేను బాగా చదివాను, నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది మిస్ప్లేస్ అయిపోయింది, ఎక్కడో గ్రౌండ్లో పడిపోయింది, లేదా ఎక్కడో దారిలో పడిపోయింది, అప్పటి నుంచి నాకు రావట్లేదు, మళ్ళీ వచ్చి కట్టించమని చెప్పేసి అమ్మ దగ్గర తీసుకెళ్ళి కట్టించమని వాళ్ళ పేరెంట్స్ గోల చేస్తారట. పిల్లలు చెప్తారు, ఇక పిల్లల కంటే ఎక్కువ అన్నట్టుగా తల్లిదండ్రులు తీసుకొని వస్తారు, మళ్ళీ కట్టిస్తారు. అది ఏంటంటే అది కూడా ఒక నమ్మకం నాన్న. ఏదైనా మనం ఏంటంటే దానితో పాటుగా ఏదైనా ఒక మంత్రం చెప్పమనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అది చక్కగా చేయాలి, ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే డెఫినెట్గా తెల్లవారుజామున లేవటం, చదువుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రతి వ్యక్తి కూడా ధరించటం అవసరము. ఎందుకంటే చదువుకునే పిల్లలనే కాదు, అందరికీ కూడా తెలివితేటలు అనేది అవసరం. స్వతహాగానే రావాలి తెలివితేటలు అనేవి. సరే, ఆ బుధగ్రహం అనుగ్రహం వలన తెలివితేటలు అనేది ప్రతి వ్యక్తికి కూడా సొంతమవుతాయి. ఓకే అమ్మా, అంటే ఇది ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు కూడా, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, ప్రమోషన్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు, అక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవో ఉంటాయి ప్రమోషన్స్ కోసం, వాటికి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వేసుకొని ఉండడం చాలా చాలా మంచిది. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాము. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు అపర్ణ అండి. అమ్మ మాట్లాడండి, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పు నాన్న. అపర్ణ, నమస్తే అమ్మా. అమ్మ శుభాశీస్సులు చెప్పమ్మా. మా బాబు కోసం అడుగుదామని చేశానండి. చెప్పు నాన్న. 11/5/2016. ఓకే, అడుగమ్మా. సమస్య ఏంటో చెప్పండి. ఉంటుందా అని. 2017 అండి. 2017. ఓకే ఓకే, 11/5/2017. ఓకే ఓకే. బాబు ఎడ్యుకేషన్లో రాణించడం అనేది ఉంటుంది, కాకపోతే ఎక్కువగా డైనమా పడుతూ ఉంటాడు. ఏం చదవాలి, ఎలా చదవాలి, కాస్త పోస్ట్పోన్మెంట్ అనేది కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. అంటే లేజినెస్ అనేది ఉంటుంది. లేపిన వెంటనే కూడా లేవకుండా తర్వాత లేస్తా, కాసేపే లేస్తా అని చెప్పడం ఉంటుంది. రాత్రిపూట చంద్రదర్శనము అనేది చేయించున్నాను. శుక్లపక్ష చంద్రుడు, ప్రజెంట్ మనం శుక్లపక్షంలోనే ఉన్నాము. శుక్లపక్ష చంద్రుడు దర్శనము అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వెండి గ్లాస్తో మంచినీళ్ళు తాగించండి. ప్రతిరోజు కూడా వెండి గ్లాస్ తోటి మంచినీళ్ళు తాగటము అనేది బాబు జాతకపరంగా చాలా చాలా మంచిది. అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది కూడా చేయించండి నాన్న. బాబుతోటే వరుసగా 4 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి చొప్పున చేయించండి. అప్పుడు ఆరోగ్యపరంగా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదేంటంటే కేవలం చదువు ఒకటి మనం కోరుకుంటాము, దానితో పాటు చక్కని ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. సో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెండి గ్లాస్తో మంచినీళ్ళు తాగటం ఒకటి. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ బాబు స్వయంగా కూర్చొని చేయాలి. బాబు బదులు పెద్దవాళ్ళు చేయటం అనేది ఈ ఒక్క విషయానికి మాత్రం ఉండదు. సహకుటుంబానం అనేది ఈ ఒక్క రాహుకేతు పూజకి మాత్రం వర్తించదు. ఎవరి జాతక పరంగా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ప్రెజెంట్ అవసరం కాబట్టి బాబునే కూర్చోబెట్టి చేయించండి నాన్న. ఓకే, మరో కాల్ చూద్దాం. రెడీగా ఉన్నారు. హలో 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 అమ్మా చెప్పండి మీ పేరు? మాట్లాడండి, అమ్మ ఉన్నారు, మాట్లాడండి త్వరగా. చెప్పండి నాన్న, సమస్య చెప్పు నాన్న.
అమ్మాయి గురించి మాట్లాడదాను మేడం. భవిష్యత్తు చదువు పర్వాలేదు చెప్పు నాన్న, అడుగు. జూలై 8. జూలై 8. జూలై ఓకే. జూలై 8. 2011 జూలై 8. ఓకే ఓకే, ఓకే, మాట్లాడండి ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు గురించా? అవును మేడం. ఓకే ఓకే. పాపతోటి పాపేనా? పాపే మేడం. ఓకే. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదివించండి నాన్న. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. పాప కోసం మీరు విష్ణు సహస్రనామావళి చదవండి ప్రతిరోజు కూడా. అంటే ఒక 108 రోజుల పాటు విష్ణు సహస్రనామావళి చదవండి నాన్న. చదవటం చాలా చాలా మంచిది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను. అది ఒకసారి డైరెక్ట్గా తీసుకొచ్చైనా కట్టించండి, లేదు అని అంటే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే అందచేయటం అనేది జరుగుతుంది. ఇంకొకటి ప్రధానంగా తెలియజేసేది, ఈ ప్రోగ్రాం ఉన్నంతసేపే లైవ్ కార్యక్రమము అనేటువంటిది. అంటే నేను ఇందులో ఎవరైనా సరే కాల్ కలిస్తే మాట్లాడటం అనేది, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాల్స్ మన జనరల్గా వస్తూ ఉండి మీరు ఎప్పుడు అందులో చెప్తారు కదా నాకు చెప్పండి అని అంటారు. అది చాలా తప్పు. అదే ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా అపాయింట్మెంట్ కాల్స్ నాన్న. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇది లైవ్ కార్యక్రమం కాబట్టి. తర్వాత మాత్రం అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఆ 2 నెంబర్లు సంప్రదించేది. అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లను ఒక 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 మాత్రం కేవలం అపాయింట్మెంట్ కోసమే. అంతే తప్పించి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే సమాధానం ఆ ప్రశ్నకి చెప్పటము అనేటువంటిది మాత్రం ఉండదు నాన్న. ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను తెలియచేద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చెప్తుంటారు కదా అలా చెప్పండి అని అంటే, మోరవర్ నేను కాదు లిఫ్ట్ చేసేది, లిఫ్ట్ చేసేది కూడా నేను కాదు. డైరెక్ట్గా అలా అడగటం అనేది, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్లో ఉంటాను, చిక్కడపల్లి అందుబాటులో ఉంటాను. దాని ప్రాసెస్ ఏంటో కనుక్కోవచ్చు. లేదనంటారా మీరు ఫోన్ ద్వారా కూడా, అంటే ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది నాన్న. దాని ప్రాసెస్ ఏంటి అనేది ముందుగా తెలుసుకోవడం చాలా మంచిది. ఓకే అమ్మా, ఇక మిగతాది కాంబో ప్యాక్ ఒకటి వారాహి కిట్ గురించి వివరించండి. ఓకే. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అది కంటిన్యూ చేయటం అనేది జరిగింది. కాంబో ప్యాక్ అనేది శ్రీచక్రము, ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని బీరువా లాకరులో పెట్టడము. అలాగే శక్తి కంకణము అనేది దృష్టి దోష నివారణ కోసము అని చెప్పి, త్వరగా మన మనసులో సంకల్పం ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది అమ్మవారి దయ వల్ల. అలాగే సర్వసిద్ధి మాల అనేటువంటిది ఒక మంచి ఉద్యోగం పొందటం విషయంగా కావచ్చు, అలాగే చక్కని ఆరోగ్య విషయం కావచ్చు. మరి ఎన్ని ఉన్నా కానీ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. సో ఆరోగ్యానికి సపోర్ట్ చేయటం విషయంగా కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ మానే విషయంగా కావచ్చు. ఎందుకంటే కొంతమంది సంకల్పం ఉంటుంది, నేను మానాలి అనుకుంటారు కానీ మానలేకపోతుంటారు. ఆ విషయంగా కావచ్చు, త్వరగా వివాహం కుదరటం కానీ, లేదా కొద్దిమందికి నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నెగిటివ్ తొలగిపోవటానికి వీటి అన్నిటికీ కూడా సర్వసిద్ధిమాల పేరులోనే ఉంది, సర్వం సిద్ధించే మాల. సర్వసిద్ధిమాల అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాస్తు దోష నివారణ కోసము అని చెప్పేసి మత్స్యంత్రం తెలియజేస్తూ ఉంటాను. అది గృహంలో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో పొందుపరచడము. మరొకటి ధన ఆకర్షణ శిల, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని మీ దగ్గర ఉంచుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వరాహి యంత్రం కిట్ అనేటువంటిది, అది ఒక యంత్రము. ఆ యంత్రానికి 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేది పొదగబడి ఉంటుంది. అలాగే మధ్యలో దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి ఉంటుంది. అది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది తెలియచేయటం జరుగుతుంది. అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి ఉంటాయి. సింహద్వారానికి బోత్ సైడ్స్ కూడా, ఒకవైపు ఏమిటి అంటే నెగటివ్ని రానియకుండా అరికడుతుంది, మరొకటేమో పాజిటివ్ ఎనర్జీని మాత్రమే లోపలికి తీసుకోగలిగేటువంటి అద్భుతమైన దైవిక వస్తువులు నాన్న ఇవన్నీ కూడా. ఇవి కాక వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత ఏ వ్యక్తికైనా ఏది అవసరమో అది తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఒకప్పుడు మా పొజిషన్ అస్సలు బాగాలేదమ్మా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వైభవంగా బాగున్నామమ్మా అని తెలియజేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా చాలామంది వాళ్ళే చెప్తుంటారు, ఏంటి మాది ఈ పరిస్థితి ఏంటి, ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాం మేము, చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితుల్లో ఇట్లా మా ఫ్రెండ్స్ తెలియచేశారు, మీది రిఫరెన్స్ ఇచ్చారు, వచ్చి కలిసాము. ఇక అప్పటి నుంచి ఎవ్రీ వీక్ మీరు ఏం చెప్తారా, మంచి మాట ఏం చెప్తారా అని చూస్తున్నాం. యూట్యూబ్ కూడా చూసి మేము చేసాము, చాలా చేసాము. సొంత ఇల్లు కట్టుకున్నాము, అసలు ఇల్లు కట్టుకోగలుగుతామా లేదా అనుకున్న వాళ్ళని కూడా ఇల్లు మేము కొనగలిగాము లేదా కట్టించుకోగలిగాము అని చెప్పేసి తెలియజేస్తుంటారు. చాలా సంతోషం ఇస్తుంటుంది యథార్థంగా ఇలాంటివన్నీ కూడా. సో ఎప్పుడైనా సరే నాన్న
ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. లేదు కేవలం దైవిక వస్తువులే కలెక్ట్ చేసుకుంటామనంటే వచ్చి డైరెక్ట్గా వచ్చైనా అవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా ముందుగా ఫోన్ చేసి రావడం చాలా మంచిది. ఓకే అమ్మా, ఇక చివరిగా అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి మాట. ఓకే, మంచి మాటల్లో భాగంగా అనేది మనం ఎన్నో తెలియచేద్దామని అనిపిస్తుంది, కానీ ఈ సమయము అనేటువంటిది కూడా సపోర్ట్ చేయాలి. సో వీలైనంత వరకు కూడా ఇంపార్టెంట్వి తెలియచేయడం జరుగుతుంది. కొంతమందికి ఇంట్లో నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అనుకున్న పనులు ఏవి కూడా జరగకపోవటం. అది అద్దె ఇల్లా సొంత ఇల్లా అని కాదు, ఏ గృహంలో అయినా సరే మనకు పాజిటివ్ ఎనర్జీని మాత్రం తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు బాగా కలిసి వచ్చింది, కానీ ఈ మధ్య కలిసి రావట్లేదు. నెగటివ్ ఎక్కువ అనిపిస్తున్నది. ఏమైందో ఏమో, ఏ దృష్టి దోషం వల్లనో, ఎక్కడ ఏ నరదిష్టి తగిలిందో ఏమో అని మనకు భావన ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్, మెత్తటి ఉప్పే, ఆ రెండింటిని కలిపి మన సింహద్వారానికి అవుట్ సైడ్ బయట వైపుకి కొంచెం కొద్దిగా ఇట్లా ఇలా చల్లడం చాలా మంచిది. దానివల్ల ఏంటంటే నెగటివ్ పోతుంది. ఫస్ట్ బయట నుంచే మనకు పాజిటివ్ ఎనర్జీ లోపల రావాలి. కాబట్టి ఏమో సింహద్వారం దగ్గర ఇన్ కేస్ ఏదైనా నెగటివ్ అడ్డుపడి కూడా మనకి లోపలికి పాజిటివ్ తీసుకోలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో కొంచెం జీలకర్ర, మెత్తటి ఉప్పే, సాల్ట్ మిక్స్ చేసి ఆ రెండింటిని ఇట్లా కలిపి కొంచెం కొంచెంగా చల్లండి. లేదు ఇండివిజువల్ హౌసు అని అనుకుంటే 4 వైపులా కూడా చల్లవచ్చు. అలాగే ఇంకా ఏదైనా సరే ఇంపార్టెంట్, మా పిల్లలకి సంబంధాలు చూస్తున్నాము, కుదరాలి, లేదా సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలి అని చూస్తుంటారు కొద్దిమంది. ఉన్న ఇల్లుని అమ్మితేనే వాళ్ళు ఒడ్డెక్కుతాం మేము, మా అప్పులు తీరిపోతాయి, లేదా శుభకార్యాలు జరుగుతాయి అన్నీ కూడా కొంతమంది అనుకుంటుంటారు. అలా ఏది ఏమైనా సరే అలాంటప్పుడు ఒక సోమవారం నాడు ఉదయం పూట 8 గంటల కల్లా 7:30, 8 ఆ మధ్యలో శివాలయం గుడికి వెళ్ళి అక్కడ 33 ప్రమిదలు అనేది పెట్టండి. పెట్టి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తి వేయవచ్చు. పువ్వు ఒత్తి అంటాం అది, కానీ అడ్డ ఒత్తి కానీ వేసి ఆవు నెయ్యి అనేది వేసి దీపారాధన చేయండి నాన్న. అది కింద ఒక ఆకు వేసినా పర్వాలేదు, దానికి 2 ప్రమిదలు పెట్టమని చెప్తాం కాబట్టి కింద ఒక ఆకు వేసి ఆకుపైన ప్రమిద పెట్టండి. పెట్టి 33 ప్రమిదలు కూడా వెలిగించండి నాన్న శివాలయంలో. వెలిగించి పర్పస్ మీరు ఏదైతే అనుకుంటారో ఒక్క కోరిక అనుకోండి చాలు. ఇల్లు అమ్ముడు పోవాలా, స్థలం అమ్ముడు పోవాలా, పొలం అమ్ముడు పోవాలా, లేదా కొనాలి అనుకున్నా, లేదా పిల్లల వివాహం జరగాలి అనుకున్నా, మంచి ఉద్యోగం రావాలి అనుకున్నా, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అనుకున్నా, ఎప్పుడైనా సోమవారం ఉదయం 7:30, 8 ఆ సమయంలో 33 ప్రమిదలు ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తి అనేది వేయవచ్చు. అలా వేసి ఆ 33 ప్రమిదల్ని వెలిగించి కస కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో సంకల్పము అనేది స్ట్రాంగ్గా అనుకోండి. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నాన్న, విత్ ఇన్ డేస్లోనే. ఓకే అమ్మా, చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా అందరి ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి కూడా చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027666599.